వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని అయితే పునఃప్రారంభించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు నర్సాపురం, అలాగే మధ్యాహ్నం 12:30 క్రోసూరు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరి, పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించే సభల్లో అయితే ప్రసంగిస్తారు. కాగా నిన్న ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన ఆయన రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక అంశాలపైన చర్చించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి? పునఃప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. జగన్ అయితే మళ్ళీ ప్రచారాన్ని కూడా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. సిద్ధం బహిరంగ సభల తర్వాత బస్సు యాత్ర పూర్తి చేశారు. బస్సు యాత్ర తర్వాత మళ్ళా ఈ రోజు నుంచి ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ రోజు నుంచి ప్రతిరోజు 3 చోట్ల బహిరంగ సభలు ఉండే విధంగా సిద్ధం చేయడం జరిగింది. మొదటి సభ నర్సాపురంలోను, రెండవ సభ పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులోను, మూడవ సభ అనంతపురంలోను ఈ రోజు నిర్వహించినారు. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బహిరంగ సభా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభిమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడు ఏంటి అనేది ఎదురు చూసే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నటువంటి ఈ బస్సు పయనించే ప్రజలకు అభివాదం చేస్తూ కూడా బహిరంగ సభలో ప్రసంగించడానికి కూడా ఇక్కడికి రానున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మా నమ్మకం నువ్వే జగన్ అనే విధంగా స్టిక్కరింగ్ చేసి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నవరత్న పథకాలు కూడా బస్సులో స్టిక్కరింగ్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ వెహికల్ మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్ నుంచే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి బహిరంగ సభలో ప్రసంగించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చూసినట్లయితే కనుక పెదకూరపాడు నియోజకవర్గం మొత్తం కూడా నలుమూలల నుంచి కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా తరలి రావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులతో ఉన్నాము. వారి మాటల్లో జగన్మోహన్ రెడ్డి సభను వాళ్ళు ఏ విధంగా విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు, జనం ఏ విధంగా వస్తారు, శంకర్రావు మీద ఎటువంటి అభిమానం ఉందో వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు కదా, మీ ఊరు మీ ప్రాంతం వస్తుంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి సభను ఎలా సక్సెస్ చేయనున్నారు? జనమంతా జగన్ మీద నమ్మకంతో, వృద్ధులు కానీ అందరు కానీ మమేకమై అందరూ 12ంటికి హాజరవుతున్నారు. జగన్కి అభివాదం చేయడానికి ఇప్పటికే చాలాది మందిగా తరలి వస్తున్నారు. అలాగే నంబూరు శంకర్ మీద ఉన్న నమ్మకం జనాన్ని బాగా గ్యాదరింగ్ చేసుకొని జగన్ని సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో బాగుందంటున్నారు కదా, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా, తెలుగుదేశం నమ్ముతారా? ఆల్రెడీ నమ్మారు కదా, నమ్మితేనే కదా నవరత్నాలు అదే స్టార్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు కూడా అదే ఎందుకు ఎంచుకున్నాడు, జగన్ మీద నమ్మకం ఉంది జనాలకి అని చెప్పి ఆ నవరత్నాలనే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే కానీ పెంచుతాం అని చెప్పడం కాదు, నమ్మకం అనేది జగన్ అంటే నమ్మకం ప్రజలకి, అది ముఖ్యం. మీరు చెప్పండి, మీ ప్రాంతంలో యువతగా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే రాజధాని ప్రాంతం అభివృద్ధి లేదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? మా ప్రాంతంలో మన నంబూరు శంకర్రావు గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, ఒక రోడ్లు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, కమిటీ హాల్స్ కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన వాల్యూ నంబూరు శంకర్రావు గారు ఇప్పుడు దాకా ఈ నియోజకవర్గంలో వచ్చిన ఏ ఎమ్మెల్యే ఇలాంటి అభివృద్ధి ఎవరు చేయలేదండి. అమరావతి నుంచి బెల్లంకొండ నాకు తెలిసి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నాకు ఏజ్ ఇప్పుడు 34, ఒక 12 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఇప్పుడు దాకా ఏ అభివృద్ధి అనేది లేదు. కన్నా లక్ష్మణారావు గారు 4 సార్లు చేశారు, 5 సార్లు చేశారు. కొమ్మలపట్టి శ్రీధర్ గారు 2 సార్లు చేశాడు, 3 సార్లు, ఇవన్నీ వేస్ట్ మాట. వచ్చిన 5 ఏళ్లలో నంబూరు శంకర్రావు గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే ఎప్పుడు చేయలేరు, ముందు వచ్చిన వాళ్ళు కూడా చేయబోరు. అందుకని మా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ మీటింగ్కి 12ంటికి నడి ఎండలో మనం ఇప్పుడే నిలబడలేకపోతున్నాం. జనాలు, ఆడోళ్ళు కానివ్వండి, ప్రజలు ఎవరైనా కానివ్వండి, 12ంటికి మనం రోడ్డు మీద నిలబడలేకపోని ఎవరన్నా అంటే ఆ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి 12ంటప్పుడు వచ్చి మన కోసం కష్టపడి ఆ ఎండ్లో మనతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తికి మనం కంపల్సరీ ఆ మీటింగ్ సక్సెస్ చేయాలనుకొని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. 12ంటప్పుడు ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, నియోజకవర్గం మొత్తం కదిలొచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేస్తారు మన నంబూరు శంకర్రావు గారి ఆధ్వర్యంలో. అంటే అసలు జగన్ అంటే ఒక నమ్మకం అంటున్నారు మీరు. గడిచిన 4.5 సంవత్సరాల్లో మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? ఇప్పుడు మేనిఫెస్టో ఎలా ఉండబోయింది? గడిచిన
25 సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయాల్లో చాలా మంది 2-3 శాసనసభ్యులుగా పెద్దకూరపాడులో చేశారు. గత 30 సంవత్సరాలు చేసిన అభివృద్ధిలో ఈ 5 సంవత్సరాల్లోనే 30 సంవత్సరాలు చేయలేని పనులు ఈ 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అర్థంలో, నంబూరు శంకర గారి అర్థంలో పెద్దకూరపాడులో జరిగినాయి. దగ్గరగా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 2000 కోట్లు పెట్టి పెద్దకూరపాడు నియోజకవర్గంలో సంక్షేమంగా అభివృద్ధి కావచ్చు డెవలప్మెంట్ చేశారు. ఇంత పెద్ద డెవలప్మెంట్ గతంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎవరు చేయాల. ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేశారు. రానున్న రోజుల్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి అర్థంలో, నంబూరు శంకర్ అర్థంలో చేయబోయే డెవలప్మెంట్ ముందుగానే మేనిఫెస్టోలు రిలీజ్ చేసి రానున్న రోజుల్లో మేము ఏం డెవలప్మెంట్ చేయాలో ధైర్యంగా ఈరోజు ఓటర్లు మేము అడగలుగుతున్నాం. మేము న్యాయం చేసామంటేనే మాకు ఓటేయమని కూడా మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు, నంబూరు శంకర్ గారు ఒకటే అడుగుతున్నాం. నడి ఎండ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనసునామీ చూస్తుంటారు. మరి కొద్దిసేపట్లో మీరు కూడా లైవ్ టెలికాస్ట్ చేయండి. జనసునామీ పెద్దకూరపాడులో కోసూరు సెంటర్లో 12ంటికి జనసునామీ అనేది మీరు చూడబోతున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే గనక ఈ ప్రాంతం కూడా రాజధానిలో అనుసంధానమైన ఉంది. రాజధాని లేదు, తప్పనిసరిగా ఈసారి మేము రాజధాని ఎఫెక్ట్ చూపిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. మీరు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా, తెలుగుదేశానికి మద్దతు? మేము తెలుగుదేశానికి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల విధానంలోనే మాకు నచ్చుతాయి. మేము కమిట్మెంట్తో ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే ఆయన అడుగుల్లోనే వెళ్ళిపోతాం. మేము రాజధాని ప్రాంతంలోనే సరే, మాకు రాజధాని గురించి 3 రాజధానులకి మేము ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. మాకు రాజధాని ఉంది, రాజధాని మాకంటూ ఒక రాజధాని ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది అనే నమ్మకం. జగన్ మేము నమ్మున్నాం, జగన్ మాకు నమ్మకంగా న్యాయం చేస్తాడని భరోసా మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము అందరూ జై జగన్ అంటాం. జై జగన్. ఈ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు వేల కొలది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి నేత కోసం, రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో మీ ప్రాంతంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, మీరు ఎలా రిసీవ్ చేస్తారు? మీ జగన్మోహన్ రెడ్డి ఏం కోరాలనుకుంటున్నారు? మాకు సంతోషంగా రిసీవ్ చేసుకుంటామండి. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే జనం కోసం జగన్ కోసం జనం, వీళ్ళంతా చేసేదాన్ని కూడా దేవుడు దయ, భగవంతుడి దయ ఎంత ఉందో ప్రజల ఆశలు అంత ఉన్నాయి. శంకర్రావు గారి కృషి అంత ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మాటలు చెప్పడం కాదండి, శంకర్రావు గారు చేసే పనులు చూసి జనాభా మళ్ళీ రుణం తీర్చుకునే భాగ్యం శంకర్రావు గారు కల్పిస్తారు. అలాగనే జగన్ గారు అత్యంత గెలిపిస్తారని మేమైతే అనుకుంటున్నామండి. ఇది వాస్తవమైన మాట. ఎందుకంటే శంకర్రావు గారు చేసే పని కృషి ఎంత ముందుకు ప్రజల కోసం జగన్ కష్టపడి ఎంత చేస్తాడు. వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఎంతో మందికి పెన్షన్ల విరుద్ధ కానివ్వండి, జగన్ అన్న కాలనీలు కానివ్వండి, అయినా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండే. ఇవాళ చూడండి 4 వీల్ రోడ్డు వేశారు చూడండి. హైవే సెక్టర్లో సత్తనపల్లిలో కూడా లేదండి. మీరు కొలుచుకొని కూర్చుకోండి. అక్కడ 30 అడుగులు ఉంటే 46 అడుగులు ఉంది ఇక్కడ. ఆ కృషి చేయడానికి కార్యక్రమమైన జగన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నంబూరు శంకర్రావు గారు కానివ్వండి, దాని వాళ్ళ కృషి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్ రాక కోసం చాలా మంది ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే కాదు, ఇంకా సేపటి పండుగ వాతావరణం ఎక్కువగా ఉంటుందండి. బాబు చెప్పండి, పసిపిల్లను సైతం తీసుకొని వచ్చారు, జగన్ మీద మీ అభిమానం ఎలా ఉంది? ఇక్కడ చూసినట్లయితే గనక ఆ పిల్ల పాపతో కూడా జగన్మోహన్ రెడ్డి సభ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ జెండాలను చేతబూని ప్రతి ఒక్కరు కూడా ర్యాలీగా కదిలి వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బస్సు ఏదైతే ఈ బస్సు పై నుండి గనక ప్రజలకు అభివాదం చేస్తారో బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ ప్రాంతంలో భద్రత కోసం కూడా బారికేడ్స్ సిద్ధం చేసి బారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో కోసూరు పట్టణంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారా, తమకు ఎటువంటి హామీలు ఇస్తారంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ మీరు చెప్పండి, మీ ఊరు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి సభను ఎలా విజయవంతం చేయనున్నారు? జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయటం కోసం నాయకులు అవసరం లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాడు. స్వచ్ఛందంగా ఎవరంతటా వాళ్ళు బయలుదేరి వేలాదిగా తరలి వస్తున్నారు. సుమారు 70,000 నుంచి 80,000 మంది ఈ నియోజకవర్గంలో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మేనిఫెస్టోకి సంబంధించి నవరత్నాలను మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు కదా, కొత్తదనం లేదు కదా, అయినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవును, ఉన్నది ఉన్నట్టే చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రజలకు నచ్చింది. ఏది చేయగలడో అదే చెప్తున్నాడు, ఏది చేయలేడో అది చెప్పట్లేదు. ఒత్తుత్తి హామీలు ఇచ్చి 6 సూపర్లని ఇవన్నీ చెప్పట్లేదు. పేద ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారని వాగ్దానం చేశాడు. వాగ్దానం అమలు చేస్తారని ప్రజల్లో విశ్వాసం ఉంది.
ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రజలు నవరత్నాలకే మొగ్గు చూపుతారు. నవరత్నాలు మాకు బాగా సంక్షేమ పథకాలు అందించారు, మరలా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటాము, ఇక్కడ నంబూరి శంకర్రావు కూడా అభివృద్ధి చేశాడంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గం కురసూరులో జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతం చేయడానికి ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా, నాయకులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనుక కురసూరులో ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.